హలో ఎవ్రీవన్. నెగటివిటీ ద్వారా మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్న పాజిటివ్ రిజల్ట్స్ మీ లైఫ్‌లో ఇంకా రావట్లేదు అని బాధపడుతున్నారా? లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేయాలంటే మన రేడియో ఛానెల్‌ని చేంజ్ చేయాలి. ఈ రేడియో ఏంటి? ఛానెల్ ఏంటి? లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు రేడియోని చూసుంటారు. కరెక్టా? రేడియోలో ఒక ఛానెల్ ప్లే అవుతుంది. ఆ ఛానెల్‌లో చాలా సాడ్ సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాడ్ సాంగ్స్ మీకిష్టం లేదు. మీకు నచ్చట్లేదు. అప్పుడు మీరేం చేస్తారు? ఛానెల్‌ని చేంజ్ చేస్తారు. కరెక్టా? ఛానెల్‌ని చేంజ్ చేయగానే అక్కడ వేరే సాంగ్ ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఇదే గుర్తుపెట్టుకోండి. మన మైండ్‌లో గూడా ఏదో ఒక ఛానెల్ ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది. సాడ్ సాంగ్స్ ప్లే అవుతుంటాయి. గిల్టీ సాంగ్స్ ప్లే అవుతుంటాయి. నెగెటివ్ సాంగ్స్ ప్లే అవుతుంటాయి. లేదా మన పాజిటివ్ సాంగ్స్‌ని మనం కాన్షియస్‌గా ప్లే చేయడం కూడా స్టార్ట్ చేయాలి. అంటే మన మైండ్‌ని మనం ఒక రేడియో ట్రాన్స్మిటర్ లాగా ఉంచుకుంటే, మనం ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తున్నామో అదే మనం రిసీవ్ చేస్తున్నాం. కరెక్టా? ఏ ఛానెల్ ఫ్రీక్వెన్సీలో ఉంటే అదే వస్తుంది. 98.3లో ఉంటే 98.3 వస్తుంది. 102 ఎఫ్ఎంలో ఉంటే 102 వస్తుంది. కరెక్టా? దీన్ని మనం ఏం చేంజ్ చేయలేం. కరెక్ట్? మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందా ఆటోమేటిక్‌గా అది రిసీవ్ అవుతుంది. సో, ఇక్కడ కూడా మనం చెప్పేది అదే అండి. ఎప్పుడు మనం ఏదో ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నాము. తెలిసి, తెలియకుండా మన మైండ్‌లో ఏదో ఒకటి ఎప్పుడూ రన్ అవుతూనే ఉంది. మన ప్రమేయం లేకుండానే ఎవరో ఏదో అన్నారు. అదిప్పుడు గుర్తొస్తుంది. 5 ఇయర్స్ ముందు ఎవరో ఏదో ఒక మాట అన్నారు. అదిప్పుడు గుర్తొస్తుంది. అదెందుకు గుర్తొచ్చిందో కూడా మనకు తెలీదు. కరెక్టా? అలా జరుగుతూ ఉంటుంది. అన్ని మొమెంట్స్ హ్యాపీగా స్పెండ్ చేస్తుంటాము. సడెన్‌గా నైట్‌లో హస్బెండ్, వైఫ్ మధ్య ఏదో ఒక చిన్న గొడవలాగా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక చిన్న టాపిక్. రైట్? బట్ ఆ గొడవ ఎంత పెద్దగా మారిందో చూడండి. అంటే మనం తెలియకుండానే నెగెటివ్ ఫ్రీక్వెన్సీలోకెళ్తున్నాము. నెగెటివ్‌లోకెళ్తున్నాం. అప్పుడు ఆ నెగెటివ్ నుంచి కాన్షియస్‌గా మనం పాజిటివ్ వైపుకు రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్. మనలో ఉన్న పవర్ అదే అండి. మన మైండ్‌లో మనం క్లాక్ టైమ్ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడున్నాం. ఇప్పుడు ఈరోజు డేట్ ఏంటి, టైమ్ ఏంటో మీరు చూడండి. క్లాక్ టైమ్ ప్రకారంగా ఇక్కడున్నాం. బట్ మన మైండ్ సైకలాజికల్ టైమ్‌లో ఉంది. సైకలాజికల్ టైమ్ మేబీ 5 ఇయర్స్ ముందు ఏదో జరిగుండొచ్చు. దాని గురించి ఇంకా మీరు బాధపడుతున్నారు. మేబీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? మా వాడికి జాబ్ దొరుకుతుందా లేదా? మా అమ్మాయికి పెళ్లవుతుందా లేదా? నా బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా? సో, సైకలాజికల్‌గా మీరు ఫ్యూచర్‌లో ఉండొచ్చు. మీరు పాస్ట్‌లో ఉండొచ్చు. ఆ ఎమోషన్‌ని మీరిప్పుడు తీసుకొస్తున్నారు. గుర్తుంచుకోండి. ఇప్పుడు బయోలాజికల్ క్లాక్ టైమ్‌లో మీరు లేరు. మీరెక్కడున్నారు? సైకలాజికల్ టైమ్‌లో ఉన్నారు. సైకలాజికల్ టైమ్ అంటే ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో ఏమో! టెన్షన్, వర్రీ, స్ట్రెస్ లేదంటే పాస్ట్‌లో ఏదైనా జరిగింది. గిల్ట్, యాంగర్, షేమ్ ఏదైనా ఉండొచ్చండి. ఇప్పుడు మీరు కాన్షియస్‌గా దాన్ని చూజ్ చేసుకోవాలి. కాన్షియస్‌గా మీరు ఏ టైమ్‌లో ఉండాలనుకుంటున్నారు? బయోలాజికల్ టైమ్‌లో అంటే ఇప్పుడు ప్రెజెంట్. సైకలాజికల్ టైమ్ అంటే ఫ్యూచర్ లేదా పాస్ట్. నౌ అక్కడ నెగెటివ్ గనక ఎమోషన్స్ ఉంటే దాన్ని మీరు పాజిటివ్‌గా మార్చుకోవడానికి ఈరోజు మీకు టెక్నిక్ ఇవ్వబోతున్నానండి. సైంటిఫిక్ వేలో అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మన మైండ్ అనేది ఒక టూల్ అండి. ఈ టూల్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఈ టూల్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ద మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్గాన్ ఏంటంటే మన మైండ్. కరెక్టా? మన మైండ్ మనని హీరోలాగా కూడా చేయొచ్చు. జీరో లాగా కూడా చేయొచ్చు. కరెక్టా? కొంతమంది జీరో అని ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది హీరో అని ఫీల్ అవుతున్నారు. మరి మీరు హీరోలాగా ఫీల్ అవ్వాలంటే మన మైండ్ అర్థం చేసుకోవాలి. కరెక్టా? సో, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయండి. ఒక నంబర్ గూడా ఉంది. సో, షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. నాకు సరిగ్గా లేదు, నా టాలెంట్ లేదు, లేదంటే నేను సరిగ్గా మాట్లాడలేను. షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఫ్రీక్వెన్సీ చూడండి 20 అండి. కొంతమంది ప్రతి దానికి షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటారు. నా బట్టలు సరిగ్గా లేదు, నా మాట సరిగ్గా లేదు, నేను షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను. సో, షేమ్ అనేది చాలా లో ఎమోషన్. గిల్ట్ ఏదో తప్పు చేసుంటారు. 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్. దాని గురించి ఇంకా మీరు బాధపడుతున్నారా? ఇంకా మీరు గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారా? చూడండి, వైబ్రేషన్ 30. గ్రీఫ్, ఒక మీ లవ్డ్ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి ఎళ్ళిపోయారు. అది మీ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు వెళ్ళిన తర్వాత గూడా మీరింకా అదే గ్రీఫ్‌లో ఉన్నారు. చూడండి, గ్రీఫ్ అనేది ఇట్స్ ఓకే. 1 డే, 2 డేస్ ఇట్స్ ఓకే. 1 వీక్ ఇట్స్ ఓకే. బట్ వాళ్ళు పోయిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఇంకా మీరు అదే పెయిన్‌లో ఉన్నారంటే, వాళ్ళ సోల్ జర్నీని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బాడీని విడిచిపెట్టిన తర్వాత సోల్ తన జర్నీని తీసుకుంటూ వెళ్తుంది. సోల్ తన జర్నీలో ఉంటుంది. మీరు ఆ జర్నీని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, గ్రీఫ్ 75. ఫియర్, భయంగా ఉంది. ఫ్యూచర్‌లో ఏమవుతుందో ఏమో! నా పిల్లలకి ఏమవుతుందో ఏమో! టెన్షన్ అవుతుంది. స్ట్రెస్ అవుతుంది. వాట్ ఈస్ దిస్? ఫియర్. డబ్బొస్తుందా? రాదా? టెన్షన్‌గా ఉంది. బిజినెస్ ఎలా అవుతుందో ఏమో! ఫియర్ ఈస్ 100. రైట్? చూడండి, ఇట్స్ ఆల్ లో ఎమోషన్స్, లో వైబ్రేషన్స్. యాంగర్, కోపంగా ఉంటే యూ ఆర్ ఎట్ 150. బట్ ఇక్కడ నుంచి మీరు పాజిటివిటీలోకి వెళ్తున్నారు. చూడండి, కరేజ్. యెస్, నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. కరేజియస్‌గా మీరు ముందుకెళ్తున్నారు. 200. కరెక్టా? న్యూట్రాలిటీ, విల్లింగ్‌నెస్, నేను చేయగలను. మీరు విల్లింగ్‌నెస్‌తో ముందుకెళ్తున్నారు.
అది బిజినెస్ అవ్వచ్చు, మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు. మీరు చాలా విల్లింగ్‌నెస్‌తో మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ మీరు ఆ టార్గెట్‌ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. సో, నౌ యువర్ విల్లింగ్‌నెస్ ఇంక్రీజింగ్. 310 యాక్సెప్టెన్స్. మీ లైఫ్‌లో ఇప్పుడు మీ స్ట్రెంగ్త్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ వీక్‌నెస్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఛాలెంజెస్‌ని, సిట్యుయేషన్ ఇప్పటివరకు ఎలా ఉన్నారు? ఐయామ్ విక్టిమ్ అంటూ మోడ్‌లో ఉన్నారు. ఇప్పుడు యెస్, ఐయామ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకోబోతున్నాను అనే మోడ్‌లోకొచ్చారా? ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయింది చూడండి. యాక్సెప్టెన్స్ 350. రీజనింగ్, లవ్. మీరు ప్రతి ఒక్కరిని లవ్ చేయడం ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేయడం స్టార్ట్ చేయండి. కరెక్టా? మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఏదైనా అనుండొచ్చు. ఏదైనా మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టుండొచ్చు. వాళ్ళని కూడా లవ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. గుర్తుంచుకోండి, యాస్ ఎ చైల్డ్ మీరెప్పుడూ స్మైల్ చేసేవారు. యాస్ ఎ చైల్డ్ మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఒక్కసారి గో బ్యాక్ టు యువర్ చైల్డ్‌హుడ్. మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఎంత క్యూట్‌గా ఉండేవారు. ఎంత స్మైలింగ్ ఫేస్‌తో ఉండేవారు. అది మీరే. కరెక్టా? ఆ లవ్ ఇంకా మీలో ఉంది. ఆ లవ్ ఇంకా మీలోనే ఉంది. యెస్. సో, ప్లీజ్ టైప్ ఇన్ ది చాట్ బాక్స్ ఐ లవ్ ద హోల్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని కంప్లీట్‌గా నేను లవ్ చేస్తున్నాను. లవింగ్ మోడ్‌లో ఉండండి. ఎవరైనా సరే. మీరు షాప్‌లోకెళ్తారు, లేదా మీరు ఒక బస్ జర్నీ చేస్తున్నారు. డ్రైవర్ అవ్వచ్చు, కండక్టర్ అవ్వచ్చు, షాప్ కీపర్ అవ్వచ్చు. యెస్. టాక్ విత్ దెమ్ విత్ ద లవ్. ఓకే. థాంక్ యూ చెప్పండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. రైట్? సో, వెరీ ఇంపార్టెంట్. మీ లోపల ఫీలింగ్‌ని ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనే ఒక ఫీలింగ్‌ని మీరెప్పుడు జనరేట్ చేస్తుండండి. ప్రతి చిన్న చిన్న దాంట్లో జాయ్‌ని వెతకండి. ఈరోజు మీకు ఒక కప్ కాఫీ దొరికిందా? ఫీల్ జాయ్‌ఫుల్. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారా, వింటున్నారా, మీకు అర్థమవుతుందా? ఫీలింగ్ జాయ్‌ఫుల్. రైట్? ఎందుకంటే ఏది లేని వాళ్ళు కూడా చూడండి రోడ్ పైన ఫుట్‌పాత్‌లో ఉంటారు. ఫుడ్ లేకుండా ఉంటారు. బట్ వి ఆర్ సో లక్కీ అండి. మనం చాలా లక్కీ. సో, బీ జాయ్‌ఫుల్. పీస్‌ఫుల్‌గా ఉండండి. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటి? నా ఫ్యూచర్‌ని నేను క్రియేట్ చేసుకోగలను. నా లైఫ్‌లో ఉన్నవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నెగెటివ్ వైబ్రేషన్ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకెళ్ళాలి. ఎలాగైతే మనం ఛానెల్‌ని చేంజ్ చేస్తామో, సాంగ్ చేంజ్ అవుతుంది. కరెక్టా? అదే విధంగా మన మైండ్‌లో మన ఎమోషన్‌ని చేంజ్ చేస్తే మన ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ మీరు చూడండి. కింద ఫ్రీక్వెన్సీ ఎంతుందో చాలా తక్కువగా ఉంది. పైన చూడండి ఎంత ఎక్కువగా ఉందో. సో, హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనం ఐదర్ మన ఫీలింగ్స్ ద్వారా, మన ఎమోషన్స్ ద్వారా మనం లో ఫ్రీక్వెన్సీలోకెళ్తుంటాం, లేదా హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకెళ్తుంటాం. ద ఫీలింగ్స్ అండ్ ద డిస్క్రిప్షన్స్ అండ్ ద యాక్టివిటీస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్పైరల్ విల్ కీప్ యూ ఆన్ ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ గూడా మిమ్మల్ని హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి ఉంచుతాయి. ఏముంచుతాయి? చూడండి. ఫస్ట్ మనం మన లైఫ్‌లో మనకు గావాల్సిందేంటి? హోప్‌ఫుల్‌నెస్. యెస్. నా లైఫ్ ఇంకా పర్ఫెక్ట్‌గా అవుతుంది. ఎన్ని ఛాలెంజెస్ అయినా ఉండనివ్వండి. హోప్‌ని మాత్రం వదలొద్దు. హోపే మనని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఆప్టిమిజం. కామ్‌గా ఉండండి. సిరీన్‌గా ఉండండి. క్యూరియాసిటీ, ప్లేఫుల్‌గా ఉండండి. చిన్న పిల్లల్లాగా ఉండండి. రైట్? హ్యాపీగా ఉండండి. పాజిటివ్ బిలీఫ్స్‌తో ఉండండి. హ్యాపీనెస్‌ని మీ దగ్గర ఉంచుకోండి. లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండండి. సెల్ఫ్ లవ్‌ని ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ అండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌లో ఉండండి. పవర్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. జాయ్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. జనరస్, ఔట్ ఫార్వర్డ్, ఎంపవర్‌మెంట్‌గా ఫీల్ అవ్వండి. ఫర్‌గివ్‌నెస్ చేస్తూ ఉండండి. ఎవరైనా మీ దగ్గరికి పెయిన్‌తో వస్తే వాళ్ళని ఎంపాథెటిక్‌గా ఫీల్ అవ్వండి. వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. ఆ ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళు మీ దగ్గరకొస్తే డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఎంపాథెటిక్‌గా మాట్లాడండి. 100% ఇంటిగ్రిటీతో మీరు దేంట్లో చేస్తున్నా 100% ఇంటిగ్రిటీతో చేయండి. నాలెడ్జ్‌ని షేర్ చేయండి. సర్వీస్ ఇవ్వండి. ట్రస్ట్ బిల్డ్ చేయండి. హ్యూమిలిటీ, సెల్ఫ్ టాక్, సీక్ ఫర్ గుడ్, వర్తీగా ఫీల్ అవ్వండి. cheerfulగా ఫీల్ అవ్వండి. పాజిటివ్‌గా ఫీల్ అవ్వండి. ప్రొడక్టివ్‌గా ఉండండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని పాజిటివిటీలోకి తీసుకొస్తాయండి. సింపుల్ అండి. దీని గురించి నేను ఇంకా చాలా డీటెయిల్‌గా మాట్లాడతాను. బట్ ఈ వీడియో చాలా లెంతీగా అవ్వకూడదని. సో, ఐయామ్ జస్ట్ స్టాపింగ్ హియర్. బట్ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, వి ఆర్ ఐదర్ చూసింగ్ పాజిటివ్ సాంగ్స్ ఆర్ నెగెటివ్ సాంగ్స్. మనం తెలియకుండానే ఐదర్ పాజిటివ్ సాంగ్స్‌ని చూజ్ చేసుకుంటాము, లేదా నెగెటివ్ సాంగ్స్‌ని చూజ్ చేసుకుంటాం. అది మన చేతుల్లోనే ఉంది. మీరేం చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు? సో, ఒక రేడియోని చేంజ్ చేసినట్టే మన ఫ్రీక్వెన్సీని కూడా మనం చేంజ్ చేయొచ్చు. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? సో, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఐ చూస్ పాజిటివిటీ అండ్ హ్యాపీనెస్. అందరూ టైప్ చేయండి. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనే ఒక మెసేజ్‌ని కూడా ప్రతి వీడియోలో పెట్టండి. ఎందుకంటే దీని ద్వారా మనం యూనివర్స్‌కి ఒక సిగ్నల్ ఇస్తున్నాం. నేను పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి రెడీగా ఉన్నాను. ఈ వీడియోని మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది నెగెటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటూ కొన్ని పదుల సంవత్సరాలు, 20 సంవత్సరాలు అలా అదే బాధలో వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. అదే లైఫ్‌ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ వైపుకెళ్ళాలంటే మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వాలి. మన ఎమోషన్స్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే థాట్స్ ద్వారానే ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. ఎమోషన్ ద్వారానే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. మనం ఎలాంటి వైబ్రేషన్స్ ఇస్తే యూనివర్స్ మళ్ళీ మనకు అలాంటి వైబ్రేషన్ ఇస్తుంది. కరెక్టా? అది గుర్తుంచుకోండి మరి. మీరు ఎలాంటి వైబ్రేషన్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు?
పాజిటివ్ వైబ్రేషన్. మీరు ఒక మంచి కమెంట్ పెట్టండి. మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి. సో వి ఫీల్ గుడ్. వెన్ ఐ ఫీల్ గుడ్, యూ ఫీల్ గుడ్. అండ్ వీఆర్ షేరింగ్ ద పాజిటివ్ వైబ్రేషన్స్. కరెక్ట్. మంచి విషయాలను షేర్ చేస్తూ ఉండండి. మంచిని స్ప్రెడ్ చేస్తూ ఉండండి. అండ్ షేర్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ 10,000 subscribers so that we can start a beautiful mind mastery course. Thank you so much. More power to all of you. Thank you. I'm sorry. Please forgive me. Thank you. I love you.